అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రజెంట్ మన మదనపల్లి మార్కెట్ స్టాక్ అలాగే బయట బండ్లు ఎన్ని వచ్చినాయి, ఏమి వేయాలనేది మొత్తం వీడియోలో మాట్లాడుకుందామంటే. అంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా పెరిగింది వెయిట్ అండ్ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తరపున ఇంకా మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ వచ్చేసి సో ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకోవాలి. మనం ముందుగా అంటే స్టార్టింగ్ మండీ లైన్ అంటే భాగ్యలక్ష్మి మండీ లైన్ అలాగే పీవీఎస్ జీపీఆర్ మండీ లైన్లో మాట్లాడుకుంటే ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే ఈ లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు, నేట్లాగే ఉంది. అలాగే టీవీఎస్ మండీ లైన్లో చూసుకున్నా కూడా ఈ లైన్లో కూడా పెద్దగా ఎక్కడ మార్పు అయితే లేదు. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే మన మదనపల్లి మార్కెట్లో పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించి నిన్నట్లాగే ఉంది, ఎక్కడ పెద్దగా మార్పు అయితే లేదు. మరి వేలంపాట్లో ఏమన్నా కొంచెం స్పీడ్ ఉండే ఛాన్స్ ఉంటుందా లేదా ఒక 10-20 ఏమన్నా ఉంటుందా లేదా చూడాలి. ఇది కూడా పెరిగినా మంచిదే కదా ఈ రేట్లో నన్ను అడిగితే. సో ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టు దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు, నిన్నట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. బయట పనులు అయితే ప్రస్తుతానికి 2 ఇంకా 3 అయితే ఉన్నాయి, ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందేమో చూడాలి. ఎందుకంటే నిన్న కూడా కొంచెం రోజుకైతే బయట పనులు కూడా కొంచెం తక్కువగానే వస్తున్నాయి నా అభిప్రాయం. మీకు దీని మీద ఏమైనా డౌట్ ఉంటే కింద నెంబర్కి అయితే అప్రోచ్ అవ్వచ్చు, లేదా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మీకు తక్షణ కానీ నందక కానీ అలాగే బోరింగ్ కానీ కావాల్సి ఉంటే కింద నెంబర్కి అయితే అప్రోచ్ అవ్వచ్చు, అంటే కాంటాక్ట్ అవ్వచ్చు. మళ్ళీ రేపు సండే, రేపైతే బుకింగ్స్ అయితే ఉండవు. మీరు బుకింగ్స్ కొంచెం మీరు ఫాస్ట్గా రియాక్ట్ అయినారంటే నేను ఆర్డర్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మెయిన్గా తక్షణ గ్రోత్ నందక కాయ షైనింగ్లకి సైజులకి అంటే ఈ బూవర్ ఎలా యూస్ చేయాలని కింద నెంబర్కి కాల్ చేయండి.